చపాతీలాగా ఒత్తుకోవాలి. ఇలా చపాతీలా చేసుకొని సైడ్లలో ఇలా ఉంటే ఇలా కట్ చేసుకోవాలి సమానంగా. ఇవన్నీ తీసుకొని మధ్య కట్ చేసుకోవాలి. ఇట్లా మధ్య కట్ చేసుకోవాలి. ఇట్లా తయారు చేసుకొని ఇందాక కలిపి పెట్టుకున్న మిశ్రమం వేసుకోవాలి. కొంచెం కొంచెం వేసుకొని అన్నీ ఇలా పెట్టుకోవాలి. స్టెప్ వేసుకొని ఇలా తయారు చేసుకోవాలి. మొత్తం అన్నీ తయారు చేసుకున్నా చూపిస్తా. ఇలా మొత్తం ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు మనం ఇందాక కలిపి పెట్టుకున్న మసాలాలు అల్లు వేసుకోవాలి. ఇలా సెట్ చేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు ఇందాక కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా, అది ఇలా కొంచెం అంటించుకొని అతికించుకోవాలి మొత్తం. ఇట్లా ఇప్పుడు ఫోల్డ్ చేసుకోవాలి. తయారైపోయింది చిన్న సమోసా. ఇప్పుడు కాల్చుకునేటప్పుడు చూపిస్తా.